హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఇంకా కేదార్నాథ్ గుడి తలుపులు తెరవకముందే కేదార్నాథ్లో ఒక అద్భుతం జరిగింది. అది మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కేదార్నాథ్ ఎంతో అందమైన పట్టణం. ఇక్కడ స్వయంగా శివుడు శివలింగం రూపంలో కొలువై ఉన్నాడని హిందువులు నమ్ముతూ ఉంటారు. కేదార్నాథ్ చుట్టూ మంచు పర్వతాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది. మంచు పర్వతాలు ఉండడం వల్ల అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో శివభక్తులపై అణిచివేత జరిగితే, వారిని ఇబ్బంది పెడితే వెంటనే శివుడు ఉగ్ర రూపాన్ని దాలుస్తాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నో రుజువులు మనం చూసాం. మబ్బులు విరిగి పడినట్లుగా విపరీతమైన వర్షాలు రావడం, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఇవి మనం భూమి మీద శాశ్వతంగా ఉండడానికి రాలేదని, భూమి మీద మన పని పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవాలని, ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తూ ఉండాలని మనకి తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో శివభక్తులను అణిచివేయడం, పశువులను హింసించడం వంటి పనులు చేస్తే మనల్ని శివుడు అస్సలు క్షమించడు. ప్రతి సంవత్సరం కేవలం 6 నెలలు మాత్రమే కేదార్నాథ్ దేవాలయం తెరిచి ఉంటుంది. తర్వాత 6 నెలలు దేవాలయాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు ఆ దేవాలయం అంతా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మే 2వ తేదీన కేదార్నాథ్ దేవాలయాన్ని తెరవాలని నిర్ణయించారు. దానికి కావలసిన సన్నాహాలన్నీ పూర్తి చేస్తున్నారు. అయితే ఈ దేవాలయం తలుపులు తెరవక ముందే కేదార్నాథ్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఇలాంటి అద్భుతం జరుగుతుందని అసలు ఎవ్వరూ ఊహించలేదు. అసలు కేదార్నాథ్లో ఏం జరిగింది? దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం మే 2వ తేదీన కేదార్నాథ్ గుడి తలుపులు తెరవబోతున్నారు. ప్రతి సంవత్సరం దీనిని ఒక పెద్ద ఉత్సవంలాగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన ఉక్కీమాత్లో మొదలవుతుంది. ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర దేవాలయం నుండి పంచముఖి శివలింగం డోలీ యాత్ర ద్వారా కేదార్నాథ్కు బయలుదేరుతుంది. ఈ యాత్ర 3 నుండి 4 రోజులు జరుగుతుంది. ఏప్రిల్ 28వ తారీఖు డోలీ యాత్ర గుప్తకాశీకి చేరుకుంటుంది. ఈ గుప్తకాశీ కూడా హిందువులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. తర్వాత 29వ తేదీన సాయంత్రానికి డోలీ యాత్ర పాటాకి చేరుకుంటుంది. అక్కడి నుండి ఏప్రిల్ 30న గౌరీకుండ్ చేరుకుంటుంది. మీరు కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు వాహనాలు ఇక్కడ వరకు మాత్రమే రాగలుగుతాయి. ఇక్కడ నుండి కేదార్నాథ్ వరకు సుమారు 16 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తూనే వెళ్ళవలసి ఉంటుంది. ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. మంచు పర్వతాలు, అడవులు దాటుతూ ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్ వరకు వెళ్ళాలి. అదేవిధంగా డోలీ యాత్ర కూడా మే 1వ తేదీన కేదార్నాథ్ చేరుకుంటుంది. తర్వాత మే 2వ తేదీన ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కేదార్నాథ్ దేవాలయం తలుపుల్ని తెరుస్తారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం అంతా వేద మంత్రాలతో, మేళ తాళాలతో మారుమోగిపోతుంది. ఇలా ఆలయం తలుపులు తెరిచిన తర్వాత మాత్రమే కేదార్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం వేసవి కాలం ఉండే 6 నెలలు మాత్రమే దేవాలయం తెరిచి ఉంటుంది. దీపావళి తర్వాత చలికాలం పూర్తయ్యే వరకు కేదార్నాథ్ దేవాలయం తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో ఇక్కడ మంచు ఎక్కువగా పడుతుంది. దేవాలయం అంతా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ 6 నెలలు శివలింగాన్ని ఉక్కీమాత్ తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. ఉక్కీమాత్ నుండి కేదార్నాథ్ వరకు జరిగే డోలీ యాత్ర చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంతో ఆడంబరంగా జరుగుతుంది. మీకు కానీ అదృష్టం ఉంటే మీరు కూడా ఈ యాత్రలో ఖచ్చితంగా పాల్గొనగలుగుతారు. కేదార్నాథ్ దేవాలయం తలుపులు మరికొద్ది రోజుల్లో తెరుచుకోబోతున్నాయి కదా. మరి ఈ సంవత్సరం మీలో ఎవరైనా కేదార్నాథ్ వెళ్తున్నారా? కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అయితే ఈ సంవత్సరం కేదార్నాథ్ దేవాలయం తలుపులు తెరుచుకోకముందే కేదార్నాథ్లో ఒక పెద్ద అద్భుతమే జరిగిందని చెప్పాలి. దీని గురించి తెలుసుకున్న వారంతా ఇది ఖచ్చితంగా ఆ పరమశివుడి మహత్యమే అని నమ్ముతారు. దీని గురించి ఉత్తరాఖండ్ అంతా తెలిసింది. అసలు ఏం జరిగిందంటే, ప్రతి సంవత్సరం 6 నెలలు దేవాలయం మూసివేసి ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ విపరీతమైన మంచు పడుతుంది. ఆలయంతో పాటు ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పూర్తిగా మంచుతో గడ్డగట్టుకుపోతాయి. అందుకే ఈ 6 నెలలు ఇక్కడ ఉండే స్థానికులు కూడా తమ వస్తువులన్నీ తీసుకుని గౌరీకుండ్ చేరుకుంటారు. తర్వాత దేవాలయం తెరిచే ముందు వీళ్ళంతా తిరిగి మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళి అక్కడ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తారు. పూజ సామాగ్రి, ఆహారం, ఇలా అన్నీ వీళ్ళు ఏర్పాటు చేసే దుకాణాల ద్వారా మాత్రమే
ఇక్కడకు వచ్చే భక్తులకు దొరుకుతాయి. అలా జీవనాన్ని కొనసాగించే వారిలో అమర్నాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను శివుడిని చాలా ఎక్కువగా ఆరాధిస్తాడు. అతను కేదార్నాథ్ దేవాలయం దగ్గర పరోటాలు అమ్మే షాప్ నిర్వహిస్తాడు. ప్రతి సంవత్సరం దానికి కావలసిన సామాన్లను గౌరీకుండ్ నుండి గుర్రాల మీద ఎక్కించుకుని కేదార్నాథ్ వస్తాడు. ఆలయం మూసేసేటప్పుడు మళ్ళీ ఈ సామాన్లను గుర్రాల మీద ఎక్కించుకుని తిరిగి గౌరీకుండ్ వెళ్తాడు. ఈ పనిలో అతనికి తన భార్య, పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. అయితే గత సంవత్సరం ఒక సంఘటన జరిగింది. అది అతని జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కేదార్నాథ్ దేవాలయం మూసేసిన తర్వాత అమర్నాథ్, అతని భార్య కలిసి అతని షాప్కి సంబంధించిన వస్తువులను గుర్రాల మీద ఎక్కించుకుని గౌరీకుండ్ బయలుదేరారు. ఆ రోజు విపరీతమైన మంచుతో పాటు వర్షం కూడా కురిసింది. ఇంతలో అతని గుర్రం కాలు జారి పక్కనే ఉన్న నదిలో పడబోయింది. వెంటనే అమర్నాథ్ భార్య ఆ గుర్రం తాడుని గట్టిగా పట్టుకుంది. ఆమె ఒక చేతిలో గుర్రం తాడుని పట్టుకుని మరొక చేతితో అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకుంది. ఎలాగైనా గుర్రం ప్రాణాలని కాపాడాలి అనేదే ఆమె ఉద్దేశం. ఒకవేళ ఆమె పట్టుకోకపోతే గుర్రం నీటిలో పడి చనిపోతుంది. అమర్నాథ్ కూడా అతని భార్యకి హెల్ప్ చేశాడు. ఇద్దరూ కష్టపడి ఏదో ఒక విధంగా ఆ గుర్రాన్ని కాపాడారు. ఆ సమయంలో అతని భార్య కాలు విరిగింది. ఆమె నొప్పితో విలవిలలాడుతుంది. అమర్నాథ్ ఎలాగో కష్టపడి అతని భార్యని కూడా గుర్రం మీద ఎక్కించుకుని గౌరీకుండ్ చేరుకున్నాడు. తర్వాత ఆమెను అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ చూసి గాయం చాలా పెద్దగా తగిలింది, ఆమెను రిషికేశ్ తీసుకెళ్లమని చెప్పాడు. అక్కడికి తీసుకువెళ్తే డాక్టర్లు ఆమె కాలు పూర్తిగా విరిగిందని, ఇక ఆమె నడవలేదని చెప్పారు. దీనితో అమర్నాథ్ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు అతని భార్య నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు సంబంధించిన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఒక కర్ర సహాయంతో కుంటుతూ నడుస్తుంది. ఈ సంవత్సరం మళ్ళీ కేదార్నాథ్ గుడి తలుపులు తెరిచే సమయం వచ్చింది. అమర్నాథ్ తన సామాన్లను తీసుకుని కేదార్నాథ్ బయలుదేరాడు. కాలు విరగడం వల్ల ఇప్పుడు అతని భార్య అతనికి సహాయం చేయలేదు. ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కేదార్నాథ్ రాలేదు. అమర్నాథ్ తన షాప్ పెట్టుకుని ప్రదేశానికి చేరుకుని గుర్రం మీద నుండి తన సామాన్లను దించడం మొదలుపెట్టాడు. దానికంటే ముందు ఒక కొబ్బరికాయ, అగరబత్తి తీసుకుని ఆ మహాశివుడికి పూజ చేశాడు. అతని మనసులో, స్వామి, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నన్ను ఆశీర్వదించు. నా వ్యాపారం మంచిగా కొనసాగాలి. దానివల్ల నా కుటుంబ పోషణకు అవసరమైన డబ్బు నేను సంపాదించుకుంటాను. కానీ నా మనసుకు ఒక బాధ ఉంది. ప్రతి సంవత్సరం నా భార్య కూడా నాతో పాటు కేదార్నాథ్ వస్తుంది. ప్రతిరోజు నిన్ను దర్శించుకుని తర్వాత నా పనులలో నాకు సహాయం చేస్తుంది. గత సంవత్సరం ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్రం కాలుజారి నీటిలో పడబోయింది. దాని ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని నా భార్య అనుకుంది. అలా కాపాడే క్రమంలో నా భార్య తన కాలును కోల్పోవలసి వచ్చింది. స్వామి, నువ్వు పశుపతినాథుడివి కదా. నా భార్య నీకు ఇష్టమైన పశువుల ప్రాణాలు కాపాడాలని అనుకుంది. నాకు తెలిసినంత వరకు తను ఏ తప్పు చేయలేదు. కానీ తన కాలు ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా అంతా శివేచ్ఛ అనుకుని బతుకుతున్నాం. స్వామి, ఒకసారి నా భార్య గురించి ఆలోచించు. తను ఏ పాపం చెయ్యకుండా శిక్షను అనుభవిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మమ్మల్ని చల్లగా ఆశీర్వదించు అని బాధపడుతూ కోరుకున్నాడు. తర్వాత గుర్రం మీద నుండి అతని సామాన్లు కిందకి దించడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం అయిపోయింది. అతను బాగా అలసిపోయాడు. కొంత విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడు. అతనికి తెలియకుండానే అలాగే నిద్రపోయాడు. కాసేపటి తర్వాత అతని తల మీద ఎవరో చెయ్యి పెట్టినట్టు అనిపించింది. అతనికి వెంటనే మెలకువ వచ్చింది. ఏదో జంతువు తన తల మీద కొడుతుంది అనుకున్నాడు. వెంటనే కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అతని భార్య అతని కళ్ళ ముందు నిలబడి ఉంది. అమర్నాథ్ అతని భార్యతో, అదేంటి, నీ కాలు విరిగింది కదా, నువ్విప్పుడు నడవలేకపోతున్నావు కదా, నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు విరిగిన కాలుతో ఇంత దూరం ఎలా రాగలిగావు అని అడిగాడు. అతని భార్య, ఉదయం లేవగానే నా కాలు నొప్పిగా అనిపించలేదు, కాలు మామూలుగా మారిపోయింది, నడుస్తున్నా పరిగెడుతున్నా నొప్పి అనిపించలేదు, అంతా ఏదో మాయలా ఉంది. వెంటనే ఇక్కడ నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావని గుర్తుకొచ్చింది. వెంటనే వేగంగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది అని చెప్పింది. ఇదంతా విన్నవారికి అద్భుతంగా అనిపించింది. ఆ పరమశివుడే తమ పట్ల దయతో ఉన్నాడని, తమ ఇబ్బందులను తొలగించాడని అర్థమైంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? కేదార్నాథ్తో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర.